ఇంకదే మట్టేనా రాళ్ళు రాయత్తా కూరాయి గట్ట అలా తిప్పుకొంతసేపు. ఇది కోరమండల్ గోదావరి కార్బన్ సిటీ కంపోస్ట్. దీన్ని కొద్దిగా తీసుకొని వాటర్లో వేసి కడిగి మీకు చూపిస్తాను. 60-70% మట్టి, ఇసుక, రాయ ఉన్నాయి. దీన్ని మరి అగ్రికల్చర్ వారు చూసి పర్మిషన్ ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కావటం లేదు. ఇది మనం ఆంధ్రాలో అమ్ముతున్న ఎరువులు పరిస్థితి ఇది. ఒక్కసారి గమనించండి రైతులందరూ. చూడండి, అదే ఎరువుని నీరు పెట్టి కడుగుతున్నాము. ఈ అధికారులకు మంత్లీ మామూలు నడితే దేనికైనా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దానికి నిదర్శనం ఇదే. మట్టి, ఇసుక, రాయ కంపోస్ట్ ఎరువు కింద అమ్ముతున్నారు. దీంతో నిజంగా రైతులు ఏం పండిస్తారు చెప్పండి? ఇది మన ఎరువులు కోరమండల్ ఫెర్టిలైజర్. శాస్త్రీయంగా చేయమన్నారు, రైతుల్ని సంక నాకిచ్చేస్తున్నారు. చూడండి, రాళ్ళు, మట్టి, ఇసుక ఇవి అమ్ముతున్నారు. ఆర్గానిక్ పంటలో వేయండి. ఇది వర్మీ కంపోస్టు, కార్బన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎర్రలు ఉంటాయి అన్నారు. అంటే రాయ, ఇసుక, మట్టి తెచ్చి రైతులకి అన్నీ ఎంత మోసం చేస్తున్నారో కోరమండల వారు. రైతులందరూ ఒక్కసారి గమనించండి. చూడండి, దీక్షగా పరిస్థితి అంతా రాయే, ఏం లేదు, అంతా రాయ, కొవ్వురాయ, ఇసుక, మట్టి, కొవ్వురాయ అంతా. అంటే ఎంత ఉందో చూడండి. 100 గ్రాములు తీసుకుంటే 70 గ్రాములు ఈ ఇసుక, మట్టి, రాయ వస్తుంది. ఇది ఆర్గానిక్ ఎరువు. రైతు సంకనాకపోతాడు. ఈ అగ్రికల్చర్ అధికారులు నిద్రలో ఉన్నారా, ఏం చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఇలాంటివి తెచ్చి రైతులకు అమ్ముతుంటే మరి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఇదే ఆర్గానిక్ ఎరువు, సిటీ కంపోస్ట్, కార్బన్ అట, గోదావరి. ఇక్కడ వీళ్ళకి సప్లై చేసే వాళ్ళ అడ్రస్లు. దీని మీద కేపీఆర్ క్రాప్ సైన్స్ దగ్గర తీసుకున్నట్టు టిక్కు పెట్టి చూపించారు. చూడండి ఈ టిక్కు. ఇది ఆర్గానిక్. ఈ బస్తా రేటు 350 రూపాయలు తీసుకున్నారు. చూడండి ఎంత మోసం, దగా. రైతు సంకనాకపోవడానికి ఇదే. ఇప్పుడైనా గవర్నమెంట్ అధికారులు, నాయకులు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఇలాంటివి అరికట్టాలని కోరుతున్నాను.